హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా బాగున్నాను. నేనైతే రీసెంట్గా గల్ఫ్కి అయితే వచ్చాను కదండి. నేను ఇంట్లో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఆకుకూరలు అన్నీ తెచ్చారండి. వాటన్నిటిని నేను మీకు చూపిస్తాను. గల్ఫ్లో ఏ విధంగా ఈ సరుకులు తెచ్చుకుంటారు అన్నది చూపిస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా నా ఛానల్ని చూడండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇవి అన్ని ఫ్రూట్స్ అండి. ఎన్ని రకాల ఫ్రూట్స్ తెచ్చుకుంటారోనండి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చాలా చాలా రకాలు తెచ్చుకుంటారండి. ప్రతి రకం తెచ్చుకుంటారండి. యాపిల్, కమల, బనానా, ద్రాక్ష అన్నీ తెచ్చుకుంటారండి. ఫ్రూట్స్ భలే తింటారండి. అందుకే వీళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అరటిపండ్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. వాటి మీద స్టిక్కర్ అయితే అంటిస్తారండి ప్రతి అరటిపండు పైన. ఇవి దోసకాయలండి, చాలా చాలా బాగున్నాయి. సమ్మర్లో అయితే ఇంకా కర్బూజ కాయలు అయితే పెద్ద పెద్దవి ఉంటాయండి. ఎగ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టానండి నేను. చూడండి ఫ్రెండ్స్, మ్యాంగోస్ అయితే చాలా చాలా బాగున్నాయండి. అవన్నీ పండిన మ్యాంగోస్ అండి. మ్యాంగోస్, ఆపిల్, ఆరెంజెస్ పెట్టాను. చాలా చాలా బాగున్నాయండి, ఫ్రెష్గా కూడా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ఆకును వీళ్ళు అయితే భోంచేసేటప్పుడు ఈ ఆకును సన్నగా కట్ చేసి ఇవ్వాలండి. మన ఇండియాలో అయితే ఈ ఆకును పప్పులో వేసుకుంటాము. నాకు తెలిసి అయితే ఈ ఆకును పప్పులో ఆకు అంటామండి, పాయలాకు అంటారు. ఈ ఆకునైతే ఈ విధంగా మెంతాకు కట్టల్లాగా చిన్న చిన్న కట్టలు కట్టి అమ్ముతారండి. రోజు ఇంటి దగ్గరికి ఉదయం పూట ఆకుకూరలు అమ్మే ఆయన వచ్చి ఇస్తారు. ఈ ఆకునైతే వీళ్ళకు సన్నగా కట్ చేసి సాల్ట్ వేసి ఇస్తే తినేస్తారండి. ఈ విధంగా సన్నగా కట్ చేయాలండి. ఈ విధంగా సన్నగా కట్ చేసి వాళ్ళు భోంచేసేటప్పుడు పెట్టాలి. నిమ్మరసం పిండి సాల్ట్ వేసి ఇచ్చేస్తే తింటారు. చూడండి ఫ్రెండ్స్, ఆకు చాలా ఫ్రెష్గా ఉంది. నిమ్మకాయలు చూడండి, ప్రతి దాంట్లో నిమ్మకాయ అయితే వాడతారండి వీళ్ళు. అందుకే నిమ్మకాయలు ఎప్పుడు ఫ్రిడ్జ్లో కంపల్సరీ ఉంటాయి. పెద్ద పెద్ద నిమ్మకాయలండి, వీటిలో రసము అంతగా ఉండదు. ఇవి పొటాటోస్ అండి, ఉల్లగడ్డలు. ఇలా సంచులకు తెచ్చుకుంటారండి వీళ్ళు. అన్నిట్లోనూ ఉల్లగడ్డలు వేసుకుంటారు. ఉల్లగడ్డలు చాలా ఎక్కువగా తింటారండి వీళ్ళు గల్ఫ్లో. ఇది బయట అండి, నేనున్న ఇంటి ముందు బయట పక్క ఉదయం పూట అయితే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తున్నారు. గల్ఫ్లో రోడ్లు అయితే చాలా చాలా నీట్గా ఉంటాయండి. రోడ్డు సైడు డస్ట్బిన్లు అయితే ఉంటాయి. కారులో పోతా పోతా ఏదైనా చెత్త ఉన్నిందంటే కారు డస్ట్బిన్ దగ్గర ఆపి మరీ చెత్తలో వేస్తారండి. ఓకే, ఇంతేనండి నా వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.